మనం ప్రస్తుతం ఇప్పుడు నిమ్మ తోటలను చూస్తున్నాము. వీరు మనకు నిమ్మ తోటలు వచ్చేసి రైజ్డ్ బెడ్ మెథడ్లో ఈ నిమ్మ తోటలను పెట్టడం జరిగింది. అంటే ఎత్తైన మడ్ల పైన ఈ నిమ్మ తోటలను డ్రిప్ సాయంతో పెట్టడం జరిగింది. ఇందులో మొక్కకు మధ్య దూరము వచ్చేసి 6 మీటర్లు అంటే 18 ఫీట్ల దూరం అనేది వరుసకు మధ్య దూరం ఉన్నది. ప్లస్ మొక్కకు మధ్య దూరం వచ్చేసి ఒక 4 మీటర్లు ఉండడం జరిగింది. ఇలా మనకు ఒక్కొక్క మొక్కకు వచ్చేసి విపరీతమైన కాయలు ఇప్పుడు చూస్తున్నాము. ఇక్కడ దాదాపు ఒక 200 రకాల నిమ్మ జాతి రకాలు ఉన్నాయి. ఇవన్నీ జ్యూస్లకు వాడే నిమ్మ జాతులు. అంటే మనకు బత్తాయి, సంత్రలాగా ఇవి కూడా నిమ్మ జ్యూస్లకు వాడే రకాలు అన్నట్టు. వీటికి ప్రతి వారానికి ఒకసారి ఎక్స్పర్ట్ అంటే ఒక నిపుణులు ఈ పెస్ట్ గురించి కానీ, డిసీజ్ గురించి కానీ, పురుగు యాజమాన్యం కానీ, తెగుళ్ళ యాజమాన్యము, ఎరువుల యాజమాన్యం గురించి ప్రతిసారి ఒకరు ఎక్స్పర్ట్ వచ్చి ఇందులో ఏమన్నా పురుగు యాజమాన్యం కానీ, తెగుళ్ళ యాజమాన్యం గురించి కానీ రెగ్యులర్గా చెప్పడం జరుగుతుంది. దాన్ని రైతులు ఫాలో అవుతారు. వీళ్ళు ముఖ్యంగా ఆర్గానిక్ మెథడ్లో అంటే పురుగు మందులను మనం స్ప్రే చేసే రసాయన పురుగు మందులు కానీ, తెగులు మందులను కానీ చాలా చివరగా స్ప్రే చేస్తారు. సాధారణంగా వీళ్ళు ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతిలోనే ఎటువంటి కెమికల్స్ స్ప్రే చేయకుండా ఈ ఫిరమోన్ ట్రాప్స్ను పెట్టడము, మరియు ఈ గ్లూటిన్ అని మొక్క మొదట్లో ఈ మన బంకను పెట్టడం ద్వారా చీమలు రాకుండా పిండి నల్లి నివారణ, ప్లస్ ఈ సిట్రస్లో వచ్చే మాతులను మనకి ఫిరమోన్ ట్రాప్ ద్వారా చేయడం జరుగుతుంది. వీరికి ఇట్లా అడ్వైజ్ ఇచ్చినందుకు ఈ రైతు పర్టికులర్గా ఎక్స్పర్ట్కు డబ్బులు చెల్లించడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు మంచి ఆదాయం పొందడం వల్ల రైతులు కూడా మంచి లాభాలను పొందుతున్నారు.